అందరికీ నమస్కారం. సో నా పేరు గజేంద్ర ఎన్జీ అని. సో నేను ఈస్ట్ వెస్ట్ సీడ్ లో టేటరీ మేనేజర్ గా మదనపల్లి ట్రేడర్ లో పనిచేస్తున్నాను. సో ఈ రోజు మనము ఇక్కడ పాలకుంట విలేజ్ లో ఉన్నాము. సో తిరుపతి జిల్లా. ఇక్కడ మన కాకర కొత్తగా లాంచ్ చేసిన కాకర పిహు అని రకం ఇక్కడ మన నాగరాజు అనే ఫార్మరు ఇక్కడ వేసినారు. సో ఈ కాకర పిహు అనే రకము ఎలా ఉంది ఏమి అనేది మన నాగరాజు గారి వారి మాటలో అడిగి కనుక్కుందాం. అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజు. మాది పాలకుంట గ్రామం, సత్యవేడ మండలం, తిరుపతి జిల్లా. సంవత్సరం ఈస్ట్ వెస్ట్ కంపెనీ నుంచి పీహో అనే సీడు ఈ కాకర వేసినాము. ఒక 2 ఎకరాలు వేసినాము. 2 ఎకరాలు వేసి ఒక 65 సెంట్లు 60 సెంట్లు విభజించినాము. దాన్ని మూడు రోజులు కోత వచ్చేటట్టు. ఒక రోజుకి మాకు 1/2 టన్ దిగుబడి వస్తున్నది. ఒక రోజు 2 రోజులు 3 రోజులు అట్టాన్ని కోసుకుంటా పోతే మళ్ళీ 4వ రోజుకి మొదటికి వెళ్ళిపోతున్నాము. అన్ని తెగుళ్ళు, ఎండల్లో తెగుళ్ళు అన్ని కూడా తట్టుకొని ఇదో 12-15 రోజులకు ఒకసారి మందు మేముగా కొడుతున్నాము తప్ప చెట్టుకి ఏం తెగులు ఏమి కనబడలేదు. పండాకు అంతా ఏమి రాలేదు. బాగా అందరూ చెప్పారు. మా ఫ్రెండ్స్ కూడా అయ్యో ఈ ఎండలో ఏడ వస్తుంది ఇప్పుడు పోయేస్తున్నావు కాకర అన్నారు. వాళ్ళతో తీగలతో రాదన్నారు. తీగి బాగా బ్రహ్మాండంగా వెళ్ళింది. మంచి దిగుబడి కూడా వస్తూ ఉన్నది. దీనివల్ల మాకేం ఇబ్బంది లేదు. సీడ్ అయితే బాగున్నది. ఇది మాకు 50 రోజులు కటింగ్ స్టార్ట్ అయింది. మొదటి కటింగ్ 50 రోజులు స్టార్ట్ అయింది. ఇప్పుడు 15 కటింగ్లు అయింది దాదాపు. మాకు ఇప్పుడు 20-22 టన్నుల దాకా దిగుబడి వచ్చింది. ఇప్పటికి ఇంకా బాగా వస్తూ ఉన్నది. ఇంకా వచ్చి కనబడుతున్నాయి. తోటలో పిండి కానీ పూత కానీ బాగుండదు. బాగా వస్తూ ఉన్నది. మాకు మార్కెట్లో కూడా బాగా అమ్ముడుపోతా ఉన్నది. ఇది కలర్ కానీ మన పోతాన్ని మన కాయ చూస్తే బ్రహ్మాండంగా ఉన్నది అని మన కాయ తీసుకెళ్ళిపోతున్నారు. 5 రూపాయలు పెట్టి కూడా బాగా తీసుకెళ్ళిపోతున్నారు కాయ. ఇది మంచి రకం. దీనివల్ల మేము బాగా లాభపడుతున్నాము. మళ్ళీ ఇప్పుడు వేయదలుచుకుంటున్నాను. దీన్ని 10 రోజుల్లో ఒక 2.5 ఎకరా కూడా ఈ సీడ్ ఎరగతాను అనమాట. అమ్ముతాం. ఇదే వేయాలనుకుంటున్నాను. దీనివల్ల మాకు ఏ నష్టం లేదు. బాగా మంచి దిగుబడి వస్తున్నాను. కటింగ్ అయిన పిహు ఫ్రూట్స్ నాగరాజన తోటలో చూస్తున్నాము. ఇది ఎలా మీరు అమ్ముతారో, ఎక్కడ ఏ మార్కెట్ అమ్ముతారో నాగరాజు గారిని అడిగేసి తెలుసుకున్నాము. ఎక్కడికి వేసారన్నా? ఇది చెన్నై మార్కెట్ పోతుంది. కోయమూరు మార్కెట్. చెన్నై మార్కెట్ ఏమంటున్నారన్నా? చెన్నై మార్కెట్ లో కాయ బాగున్నది అంటున్నారు. కానీ దాని కలర్ కానీ గట్టిదనం కానీ బాగున్నది అంటున్నారు. మనతో పోయిన వెంటనే కాయ అమ్ముడైపోతున్నారు. అందరికన్నా ముందు మన అమ్ముడుపోతున్నారు. ఒక 5 రూపాయలు పెట్టి కూడా పోతా ఉన్నారు. ఎక్కువ పోతా ఉన్నారు. అక్కడ నుంచి మనకు మండి వాడు ఫోన్ చేసి చెప్తా ఉంటాడు. మన కాయ అమ్మేసినాను, 5 రూపాయలు పెట్టి అమ్మినాను అంటాడు. కాయ బాగుండదు, ప్రతిరోజు అదే మరి పంపించు అని అంటారు. కాయ ఏమంటే వాళ్ళ కలర్ బాగా నచ్చింది. గట్టిదనం కాయ గట్టిగా ఉన్నది. ఈ బ్లాక్ కలర్ వాడు బాగా నచ్చింది. ముళ్ళంతా బాగుండదు. కాయ గట్టిగా ఉన్నది. కాయ అదే వాళ్ళు చూసేది ఎక్కువ. కాయ పోయి అక్కడ ఉన్నా కూడా కాయ గట్టిదనం బాగుండదు. దానివల్ల అందరి మీద ఒక 5 రూపాయలు పెచ్చిగానే అమ్ముతా ఉన్నారు. మార్కెట్ కూడా పోతానే అమ్ముడైపోతున్నారు. వెండర్ కి గట్టితనము కలర్ ఇది రోజు తీస్తారు వాళ్ళు. మన పోతాను నా ఇన్సుల్ వేసి పంపిస్తాను. SNR అనేసి పంపిస్తాను. దాంట్లో నాకు ఒక 20 బాక్సులు నుండి 30 బాక్సులు నుండి ముందుగానే ఆర్డర్ ఇచ్చేస్తారు. అది నాకు SNR బాక్సులే కావాలా అయ్యి ఇవ్వండి అని చెప్పారు. ముందుగానే మన తమ్ముడు అయిపోతున్నారు. దాంట్లో 5 రూపాయలు పెంచి అమ్ముతున్నారు. మన పక్క రైతులు పోతారు. వాళ్ళు కూడా చెప్తారు, నీది 5 రూపాయలు పెంచిపోయింది, మాది 5 రూపాయలు తక్కువ వచ్చి అమ్మినారు అని అంటారు వాళ్ళు. కాయ బాగుండదు కాబట్టి పోతున్నారు ఇది వాళ్ళు.